డిపార్ట్మెంట్ దింపేస్తారు కేసు మేము కేసు ఒక కాగితాలు ఎక్కడ ఉందో ఒక జీవో కాపీ కాలు పెడితే కేసు చేయాలని ఎక్కడ లేదు కదా. రద్దు చాలా 282 జీవోని వెంటనే రద్దు చాలా 282 జీవోని వెంటనే రద్దు చాలా 282 జీవోని వెంటనే రద్దు చాలా 282 ఈ కార్మిక సంఘాలు ఐఏఎన్టీసీ అంటే వాళ్ళ సంఘాలు ఒక లెఫ్ట్ పార్టీ సంబంధించిన కార్మిక సంఘాలే కాదు, కాంగ్రెస్ అనుబంధ ఐఏఎన్టీసీ సంస్థ కూడా 8 గంటల పని విధానం కాదు 6 గంటల పని విధానం కావాలని కొట్లాడతారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మొన్న అందరూ 10 గంటలు పని చేయాలని 282 జీవో తీసుకురావడం చాలా దుర్మార్గం. కేంద్ర కార్మిక సంఘాలు మీ సొంత కార్మిక సంస్థ కూడా ఐఎన్టీసీ కూడా చెప్తా ఉంది. అంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ యొక్క అడుగులకు మడుగులుతున్న పరిస్థితి ఉంది. మోడీ యొక్క పాలననే రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నట్టు ఉంటుంది. రేపు జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆడ బీజేపీ పనులను అక్కడ తీరుతూ ఉన్నాడు. ఆయన చేయాల్సిన అన్ని మొత్తం బీజేపీ పనులు చేస్తూ ఉన్నాడు. బీజేపీ పనులు చేయడానికి నువ్వు ఉన్నావా? మరి బీజేపీకి అనుకూలంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్మికులకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు 29 కార్మిక చట్టాలు ఉంటేనే కార్మికులకు రక్షణ లేని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి కాలంలో సిగాచి కంపెనీలో ఇప్పటికీ 41 మంది కార్మికులు కార్మిక చట్టాలు అమలు చేయలేక 41 మంది అగ్నికి ఆహుతైన పరిస్థితి ఉంది. అక్కడ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు, చట్ట ప్రకారం కలుసుకోలేదు. ఇక్కడ దిష్టి బొమ్మ కాదు, ఆ జీవోలో కాపీలను కాపాడితేనే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ 41 మంది అగ్నికి ఆహుతైన పోలీసులు అక్కడ యజమానిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అక్కడ చట్టం పనిచేస్తలేదా? అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తలేదా? అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదా? అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తలేదా? నిరసన చేసే హక్కు లేకుండా కూడా రేవంత్ రెడ్డి చేయడానికి ఎవడు ఇచ్చింది ఈ అధికారం? పోలీసులకు కూడా గమనించాలి. మీకు కూడా అనేక విధాల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో అందరూ నిరసన చేసే హక్కు ఉన్నది కాబట్టి